బయట నుంచి చేతులు కఫ్ చేసి చేతులు ఇట్లా పెట్టి ఏలాడ తీసుకుంటా 14 గంటలు ఇట్లా ఎక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కర్నూలు తిరగడం పోలీస్ స్టేషన్ దాకా మనిషిని కదా వెహికల్లో ఇట్లా తుఫాన్ కారులో వెనకాల ఒక రాడ్ ఉంటుంది వెనకాల సీట్లో కూర్చోబెట్టి 2 చేతులకి ఇట్లా కఫ్ చేసి ఆ రాడ్ మధ్య పైకి పెట్టి తాళం వేసేసండి ఇంతే ఇక 14.5 hours ఇంతే అది 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 ఏ విధమైన భారత రాజ్యాంగంలో ఉంది ఆ రకంగా హింసించమని కర్నూలు తీసుకుపోయినారు ఒక దిమ్మ ఉంటుంది ఆ దిమ్మ కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసి 2 చేతులు పైకి లాగి వెనకాల నుంచి కొత్త పిడిగుద్దులు ఎట్లా ఉంటుంది జైల్లో లోపల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సెల్లో కెమెరాస్ ఆల్ ఓవర్ పోలీస్ స్టేషన్లో 6-7 కెమెరాస్ పెట్టడం జరిగింది ఆ రోజు కెమెరాస్ పనిచేసినాయి నేను ఒక టీ అడిగితే కానిస్టేబుల్ చెప్పిన మాట బాబు మీది డైరెక్ట్గా డీజీపీ లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వాచ్ చేస్తున్నారు మేము ఏమి చేయం మీరు మాతో మాట్లాడినా మా ఉద్యోగాలు పోతాయి కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి సుప్రీంకోర్టుకి చెప్తే మేము అదే అఫిడవిట్లో ఒకటే అడిగారు సుప్రీంకోర్టు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో బీబీ నగర్లో నేను ఎమ్మెల్సీ చేయించుకున్న రిపోర్టు ఆ కస్టడీ కర్నూలుకి తీసుకెళ్ళినప్పుడు నన్ను ఏ విధంగా తీసుకెళ్లారో ఆ టోల్ గేట్స్ దగ్గర అన్ని టోల్ గేట్స్ కెమెరా ప్రూఫ్స్ అండ్ పోలీస్ స్టేషన్లో 3 రోజులు నన్ను కొట్టింది ఏ పోలీస్ స్టేషన్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శేషయ్య ఏ ఏరియా కర్నూలు జడ్జి దగ్గరికి తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముందు కస్టడీ అయిపోయిందని సబ్మిట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ స్నానం చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తీసుకురాకూడదు అలాగా ఎట్లా తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి వన్స్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ 3rd డిగ్రీ ఇచ్చి 12ంటికి నైట్ బయలుదేరి మళ్ళీ తీసుకురా పడిపోయాను కళ్ళు తిరిగి 2 కాళ్ళు చీల్చేశారు 3వ రోజు పొద్దున్నే ఒక లేడీ కానిస్టేబుల్ పిలిపించి ప్రతిసారి ఆయన వీడియో తీసి పైకి పంపించాలి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పంపించాలి పోలీస్ డిపార్ట్మెంట్ హైరార్షియల్స్ అడిగారని చెప్పి అడిగి మొత్తం అఫిడవిట్ రికార్డ్ చేసాం స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఒక అమ్మాయి వచ్చింది లేడీ కానిస్టేబుల్ అమ్మాయి పేరు చెప్పను 2 కాళ్ళు చీల్ చేసి చేతులు 2 పైకి లాగి కొట్టేటప్పుడు నా రైట్ సైడ్ టెస్టిస్ మీద అమ్మాయి బూటుతాను ఇచ్చారు ఒకసారి సరిగా దెబ్బ తగలేదని 2వ సారి కూడా కొట్టించారు నిజమా కెమెరాస్లో ఉంది రోహిత్ ఇంత భయానకమైన పరిస్థితి పగోడికి కూడా రాకూడదు ఈ రకంగా